చూడండి కొబ్బరికాయ మీద పీచు ఎలా ఒలవాలో చూద్దాం. మా ఇంటి కొబ్బరికాయ అన్నమాట. కూరలోకి కొబ్బరి కావాలంటే కాయ ఒలిసి చూపిస్తున్నాను చూడండి. కాయ మీద పీచు ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత గట్టిగా తీస్తే మనకి కొబ్బరికాయ వస్తుందో, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి ఎలా వస్తుందో చూద్దాం. మొత్తం వచ్చేసింది. నేనేమో కొత్త దిక్కులు పడుతుంది తాళటాకి తీసేస్తా. గొద్ద మొత్తం ఊడిపోయింది. దీని గొద్ద ఎలా ఊడిపోయింది మొత్తంగా. గొద్ద పీక్ పడగింది. కొత్త మొత్తం వచ్చేసింది. ఎంత పెద్ద కొబ్బరికాయ ఉందో చూడు లోపల. ముసలి ఇచ్చేసేపు తీసింది ఆడి కోసం ఏంటి, మన కోసం. ఇది ఇచ్చేమాట. ఇది కొబ్బరికాయ. కొబ్బరి కదా ఏమందరికి పచ్చి కొబ్బరిలాగే ఉంది. అది పచ్చి కొబ్బరే, నీళ్ళు ఉన్నాయిగా. కాక కాయజాలు బాగు ఏమంటాడు ముసలాడు? బాగుంది అంటాడు, గోల కడతాడు. కానీ ఏం ఎత్తుకునే బండి ఆమె. దొంగకి లైట్ అయితే చూపిస్తున్నాను. నేను దొంగ రాస్తాను అయితే కొబ్బరికాయ రాస్తాను. చిన్న చాలా అది ఉన్నాయి తోక. తీసేస్తావా? అన్నీ తీసుకుంటాను. కొట్టేస్తావా? కొట్టేస్తాను. తిరుపతి అట్లా ఇదంటే మొత్తం వచ్చేస్తారు. దీని రంగు మొత్తం వచ్చేస్తారు. వేరే గోగుడు దిగుడు. అదే చూడరా ముసలుడా, మంచి కాయ. కానీ దీనికి కలిసిపోయాను. ప్రజెంట్ ఇంకేం పని చేయలేదు. ఎందుకంటే చాడ బాగా పట్టేది. చాడ బాగా పడితే ఏమైంది నాకు? ఎనర్జీ లాస్ అయిపోయింది. తర్వాత కొడతావా? తర్వాత ఇది తీసుకో. ఇది ఎగబెట్టిన కొట్టినా దీన్ని ఇక్కడంతా తడైపోద్దా? దీనంతా ఎక్కడ నేను తీస్తాలే. బ్రష్ అటు తిన్నా తెచ్చేది లేదు. ఇంక డైరెక్ట్ అది చూపించుకోవాలి. రికార్డ్ అయితే పోయినది అవుతుంది. రికార్డ్ అయితే పాయింట్ ఉందిగా. నేను చూపించి పైలు అని నీ ముఖం బ్లర్ చేస్తాలే. కన్నాలు చూపించి కన్నులు బాగానే ఉన్నాయి నాకు. చెయ్యి ఇది అది కన్నాలు చూపించాలి. ఇంకోటి పాతది కొబ్బరి ఒక తీసి చూపించాడు. పాతది బలీక్కలో పోయింది కదా. ఏం కొత్త కొత్త పెట్టింది. అది పడే, అది కొనుక్కొస్తా. ఎందుకు దీని ఇచ్చే